అందరికీ నమస్కారం. భారతీయుడు 2 ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ టీంతో నేను ఒక పార్ట్ కానీ ఈ రోజు నేను ఇంటర్వ్యూగా మారాను. మా టీం ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఎవరెవరు వచ్చారో చూద్దాం. రైట్ సైడ్ లో స్టార్ట్ చేస్తాను. బాబీ సింహ నా జిగర్దండా సినిమాతో చాలా ఫేమస్ అయ్యి ఒక నేషనల్ అవార్డ్ గెలిచి చాలా మంచి రోల్స్ ఇక్కడ వాల్టర్ వీర లాంటి సినిమాలో తన బ్రాండ్ ఏంటో యాక్టింగ్ ఏంటో చూపించాడు. ఈ రోజు మనతో ఉన్నాడు. హాయ్ బాబీ, నైస్ టు హ్యావ్ యూ. మా లెఫ్ట్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్, తెలుగు, తమిళ్, హిందీ ప్రతి లాంగ్వేజ్ లో తన స్థాయి ఏంటో చూపించింది. తన అందంతో, తన యాక్టింగ్ తో మిమ్మల్ని అన్నది ఆకట్టుకుంటుంది. సో రకుల్, వెల్కమ్ టు ద షో అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆస్క్ యూ సమ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ద టూ మాస్టర్స్ ఆఫ్ దర్ క్రాఫ్ట్ ఆన్ హియర్ ఇస్ మిస్టర్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్. ఆయన నన్ను లాంచ్ చేశారు బాయ్స్ లో 22 సంవత్సరాలు అయింది. ఆయన ఇప్పుడు భారతీయుడు 2 తో మీ ముందుకు వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ టు హిస్ లెఫ్ట్ మా అందరి ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్, the one and only లోకనాయకుడు Kamal Hasan గారు. కమల్ సార్, thank you for being here. సో భారతీయుడు 2 అండి 28 years తర్వాత ఒక సినిమా ఫ్రాంచైజ్ సీక్వెల్ ఒక డైరెక్టర్ డేరింగ్ గా తీశారు. ఆ సినిమా ఒక్క సినిమా కాదు, 2 సినిమాగా రెడీ అయింది. భారతీయుడు 2, భారతీయుడు 3. కానీ ఈ రోజు మనం భారతీయుడు 2 గురించి మాత్రం మాట్లాడతాం, భారతీయుడు 3 గురించి మాట్లాడుకుంటాం. ఆ డిస్క్లైమర్ తో స్టార్ట్ చేస్తాం. సో విల్ స్టార్ట్ విత్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ శంకర్ సార్. భారతీయుడు 2, భారతీయుడు 1 ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద హిస్టారికల్ ఈవెంట్ మోషన్ పిక్చర్ అందరికీ తెలుసు. అండ్ శంకర్ గారిని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఒక తెలుగు డైరెక్టర్ గా చూస్తారు. సో శంకర్ గారు, భారతీయుడు 2 ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అదే భారతీయుడు అయిన తర్వాత నేను వేరే పిక్చర్కి స్క్రిప్ట్కు వేరే పిక్చర్ తీయడానికి వెళ్ళిపోయాను. ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తాను. న్యూస్ పేపర్లు చూస్తే అక్కడే అన్నీ ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం అని ఇక్కడ తీసుకున్నారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఈయన్ని అరెస్ట్ చేశారు, ఆయన బాధపడ్డారని న్యూస్ వస్తుంది. వెంటనే నాకు గుర్తు వచ్చేది సేనాపతి క్యారెక్టర్ భారతీయుడే. అంటే ఆ ఆలోచన వస్తుంది, ఇప్పుడు భారతీయుడు వస్తే ఎలా ఉంటుందని ఆలోచన ఉంది. కానీ స్టోరీ రాలేదు. వెయిట్ చేశాను. ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత న్యూస్ పేపర్, అదే లంచం, అదే థాట్ ప్రాసెస్. ఒకలాగా ఏదేది చేయకూడదు అని డిసైడ్ చేయడానికి చాలా సంవత్సరం అయిపోయింది. తర్వాత 2.0 టైంలో ఒక అవుట్లైన్ ఫామ్ అయింది. అది స్టోరీ బాగా డెవలప్ అయింది. ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకి నచ్చింది. దెన్ వీ స్టార్టెడ్ దిస్. ఆ రోజు నా లైఫ్ లో చాలా ముఖ్యమైన రోజుగా మారింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ 2, భారతీయుడు 2 తీయకపోయి ఉంటుంటే ఈ రోజు నేను మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్ లో ఫస్ట్ టైం మా గురుగారు కమల్ హాసన్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు నాకు ఐ వుడ్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. ఆ రోజు మీ ఇద్దరు కలిసి ఈ స్క్రిప్ట్ ని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. I'll come to the 2 young actors on my left and right, starting with you, Simha. శంకర్ సార్ సినిమా నాకు నువ్వు నీ స్టార్టింగ్ డేస్ నుంచి తెలుసు. You are my first producer for Love India. I'm very proud that you know that we worked together at an early stage. ఈ సినిమా శంకర్ గారు డైరెక్షన్, కమల్ హాసన్ గారు పక్కన ఉన్నారు, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్. ఇట్స్ ద బిగ్గెస్ట్ క్యాన్వస్. yes, what do you want to say about it? లైఫ్ లో పెద్ద మూమెంట్ గా నేను చూస్తున్నాను ఈ సినిమాని. శంకర్ సార్ ఆఫీస్ నుంచి కాల్ రావడమే ఒక పెద్ద ఆపర్చునిటీ. తర్వాత సార్ నాకు కథ చెప్పి అది విన్న తర్వాత లైక్ ఎండ్ లో వచ్చి ఐ థింక్ సార్ నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాను అనమాట. సో దట్ వాస్ ద ఫిలిం. ఆ సినిమాలో నేను పక్కన కమల్ హాసన్ గారితో యాక్ట్ చేయడం అనేది ఇంకా యాక్టర్ గా మనకు తెలుసు అది ఎంత పెద్ద గిఫ్టెడ్ అనేది. ఆయనతో స్క్రీన్ స్పేస్ వచ్చి షేర్ చేయడం అనేది ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ లైక్ మాటలో చెప్పలేకపోతున్నాను నేను. సో ఫస్ట్ టైం ఆయన్ని కాస్ట్యూమ్ వేసుకుని రావడం, తాతగా రావడం, ఆ వైబే లైక్ యూనో ఒక ఒళ్ళంతా పులకరించే ఒక విషయం. ఇండియన్ చూసినప్పుడు ఇలా అనడం, ఇలా అదంతా చూసినప్పటి నుంచి చూసి పెరిగిన ఒక విషయం. అలాంటి ఒక లెగసీ ఫిలిం లో ఉండడం అనేది వెరీ గిఫ్టెడ్ ఐ థింక్. సో థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ పాయింట్ నేను ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ రోజు మేము చక్కటి తెలుగులో ఇంటర్వ్యూ మీకోసం జరుపుతున్నాం. భారతీయుడు 2 ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ అండి. ఇది తమిళ్, తెలుగు, హిందీ ప్రతి భాషలో ఒక లోకల్ ఫిల్మ్ గా రిలీజ్ అవబోతుంది. పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఒక చాలా ముఖ్యమైన డెఫినేషన్ నేను మీకు చెప్తాను. ఈ సినిమాలో మీ ముందు 3 నటులు కూర్చున్నారు, ద గ్రేట్ కమల్ హాసన్ సార్ అండ్ బాబీ అండ్ మై సెల్ఫ్. మేము 3 ఈ సినిమాలో తమిళ్, తెలుగు అండ్ హిందీలో డబ్బింగ్ చేసాం. సో అది ఒక చాలా రేర్ అచీవ్మెంట్ ఇన్ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
సో థ్యాంక్ యూ బాబీ ఫర్ షేరింగ్ దట్ ఎక్స్పీరియన్స్. కమింగ్ టు ద బ్యూటిఫుల్ రకుల్, మీకు తెలుగులో ప్రత్యేకంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అది యూత్ లో మీకు చాలా క్రేజ్ ఉంది. భారతీయుడు 2లో భారతీయుడు 1లో హీరోయిన్స్ రోల్ మాక్సిమం గ్లామర్ అండ్ లవ్ స్టోరీ అండ్ కామెడీ ఆ పరంగా తిరుగుతూ ఉంటుంది. కానీ నాకు తెలిసి భారతీయుడు 2 ఇస్ డిఫరెంట్. సో టెల్ యువర్ ఫ్యాన్స్ అండ్ ది ఆడియన్స్, భారతీయుడు 2లో రకుల్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెల్, భారతీయుడు 2లో యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. నౌ చేంజ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద యూత్, రైట్? ఇప్పుడు ఆ జెండర్ లేకుండా ఆ యంగర్ జనరేషన్ ఎలా ఏం చేస్తుంది, ఎలా సేనాపతి ఫుట్ స్టెప్స్ లో ఫాలో అవుతుంది అని ఫిల్మ్ ఇంకా చెప్పలేకపోతున్నాను. ఇంకా ఒక్క లైన్ చెప్పొచ్చు, యంగ్స్టర్స్ కోపం వస్తే ఏం జరుగుతుంది, యంగ్స్టర్స్ రెవల్యూషన్ మేము స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. మగాళ్ళు మాత్రం కాకుండా ఆడాళ్ళు మగాళ్ళు కలిసి దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో రకుల్ మేము కలిసి దిగుతాం. అండ్ కమింగ్ టు ద అండ్ ఇంకొకటి శంకర్ సార్ ఫిల్మ్స్ లో యాక్ట్రెసెస్ కి ఎప్పుడైనా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంపార్టెన్స్ ఉంది. ఐ డోంట్ థింక్ నాట్ ఓన్లీ యాక్ట్రెసెస్, అన్ని క్యారెక్టర్స్ ఫిల్మ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఉన్న స్పేస్ కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి నేను చూసే విధానం, శంకర్ సార్కి వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఆయన ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు అంత కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ప్రతిఫలంగా పుట్టించిందే భారతీయుడు. ఒక సూపర్ హీరో రావాలి, ఈ ప్రజలకి ఒక న్యాయం చేయాలనేది. సో ఐ థింక్ సార్ మీ దగ్గర చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. మీ దగ్గర లేదా? చూసుకోండి. నేను అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్. నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లు చూసినప్పుడు, అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను, సినిమా చూసి నాకు కోపం వచ్చింది. సిస్టమ్ అంతేనా, మనం ఏం చేయలేమా, అంత హెల్ప్లెస్ గానే ఉన్నాము మనం, మనకేంటి దారి, ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు. అలా శంకర్ గారు మీరు ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి, మీకు కూడా సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా? ఇస్ దట్ వాట్ మేడ్ యూ ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్? అది గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్మ్ అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను. నేను ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్కి వెళ్తే సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు. నేను నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము, ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి. ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా, అంతే కదా చేస్తానని చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంటిల్మెన్. వావ్, సూపర్. అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం. థ్యాంక్ యూ సార్. ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో స్టార్ట్ చేస్తుంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు, బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ ని మార్చారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్. కమింగ్ టు ద పర్సన్, నాకు యాక్చువల్లీ ఆయనతో ప్రశ్న అడగడం చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్ గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్ లో అన్ని ఆన్సర్స్ తెలుసు. సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని, కమల్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు. యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు. కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి, తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి, తర్వాత హిందీకి వచ్చి అక్కడ 100 days ఆడి. సో ఇట్ వాస్ అ మ్యాసివ్ ఫిలిం. ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల? సేనాపతి క్యారెక్టర్ వల్ల నమస్కారం అండి. సేనాపతి క్యారెక్టర్ వల్ల ఇంప్రూవ్ అయిందా అంటే ఎస్, బట్ ఈవెన్ బిఫోర్ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్. వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ద వే Shankar garu brought that everybody wanted to make a young film. Angry young man, we have heard of that. Amitabh garu took it to many houses. Angry young man ane padam. Everybody used it, but this angry old man was a very new concept in cinema. Our angry old man is Gandhiji.
So that, but he chose a different path. ఇందులో ఒక డైలాగ్ ఉంది, ట్రైలర్లో కూడా ఉంది. గాంధీయం మార్గంలో గాంధీదారులు మీరు, నేతాజీ మార్గంలో నేను. నేతాజీ మార్గంలో నేను అని చెప్పినట్టు రెండు కూడా is what has got us this freedom. Both are necessary. But you must understand, when we talk highly about Netaji, the height of valor is ahimsa. అది అర్థం చేసుకోవడానికి it took me nearly 26 years of my life. I was not a great fan of Gandhiji, because very passive, very legal, very correct, and very boring instead, actually. So we were all fans of Netaji. When I was just understanding Gandhiji, I got to play a student of Netaji, not a soldier of Netaji. That's what I liked very much about it, because it is not just an angry story which is happening in the street. It is about traffic cops, village officers. Antena, life is only around them? No. It has a historic reference back to Ala Undevaram Manam. But how we have changed to this. So this narrative point I liked very much, which is there in your Rangadevasati also. Correct. That kind of telling you, even in Hindu prayers, they talk about your connection to the sun. And come from there. Then you realize you're not just a sand particle in the beach. You are part of that whole society. ఆ ఫీలింగ్ ఇండియన్ వన్లో ఉంది, ఇందులో ఇంకా ఎక్కువగా ఉన్నట్టు నా ఫీలింగ్. అండ్ ఇట్ చేంజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ మార్కెట్ డబ్బు ఎక్కువగా ఇస్తారు అనే దట్ అపార్ట్, ఇట్ స్టాప్ మీ ఫ్రమ్ అన్నెసెసరీలీ సింగింగ్. థ్యాంక్ యూ. బికాజ్ నా దగ్గర ముందు ఒక మైక్ ఇచ్చేవారు. ఎవ్రీ ఫిలిం ఐ హ్యావ్ టు క్యారీ దట్ మైక్. లక్కీలీ నా బ్రదర్ మోహన్ గారు వచ్చారు, మైక్ మోహన్ అని పేరు చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ప్రతి స్టేజ్ లో మైక్ పట్టుకుని పాడుతున్నాను. సో ఈయన దగ్గర టిప్స్ తీసుకుని ఆ మైక్ ఎవరి దగ్గర తోసేయాలని, ఏం చేయాలో నేను నేర్చుకుంటాను. ఇట్స్ వెరీ టెంప్టింగ్ ఆల్సో. మంచి మంచి హీరోయిన్లు, ఇలాంటి హీరోయిన్లు దొరుకుతారు. Either being a villain or hero is the best thing. This socially conscious man, that to an old man, sort of relieves you of all this worldly things, and he is very focused. Super. And that's what I liked about this character. Then going back to Brahmandi, all that was actually easy for me. This sort of paved the way. And I should thank both Sujata Garu and him, because they sat with me, we spoke about it, why, what. Because many films have come, these vigilante films are many, correct. but this has a special quality to it, because it's a common dream. Every man in the street wants to, ప్రైమ్ మినిస్టర్ బాగలేదు, చీఫ్ మినిస్టర్ బాగలేదు, మాకు కొత్త ఏమైనా జరగాలి అని స్ట్రీట్ మ్యాన్ విల్ సే ఇట్స్ ఎ డ్రీమ్. వెన్ దట్ కామెంటరీ బికమ్స్ harsh, it becomes assassination, killing. The worst form of criticism is assassination. Correct. We have seen that happen to Gandhi. సో మీరు చెప్పినప్పుడు కామెంటరీ, కామన్ మ్యాన్, కామన్ డ్రీమ్, He likes all that. He doesn't realize why MGR Garu's films, NTR Garu's films became. He will be a common man in the street, but Rajkumari will fall in love with them. Correct. Whether it will happen in life or not. But they went for it, it made their evening happy. The same feeling is there in Indian Chitramlo. Probably it's a therapy. ఆ కోపంగా వచ్చే పిక్చర్ చూసి నిదానంగా ఇంటికి వెళ్ళిపోతాడు. నాట్ దట్ ఐ felt a guilt. I've said it in interviews. You sent him back home pacified. What happens? The answer is there in భారతీయుడు. సార్ మీ ఇద్దరితో ఒక ప్రశ్న. 28 సంవత్సరాలు అయిపోయిందండి. ఈయన చెప్పినట్టు కామన్ మ్యాన్, కామన్ డ్రీమ్, దాని గురించి ఒక కామెంటరీ.
అప్పుడు ఇలాంటి ఒక మనిషి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్. సేనాపతి వచ్చాడు, కొడుకుని చంపాడు, తర్వాత అతను చనిపోయాడు అనుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యి భారతీయుడికి చావే లేదని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేశారు. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎంత మారింది, ఈ రోజు సేనాపతి మళ్ళీ తిరిగి ఎందుకు రావాలి అనేది సినిమా. కానీ ఈ కరప్షన్ అనే ఒక క్యాన్సర్ ఉంది కదా, కొంతమంది అంటారు ఎందుకు మళ్ళీ కరప్షన్ గురించి సినిమా తీస్తున్నారని. దానికి మీ సమాధానం ఏంటి? అదే ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు దాని ఏం ప్రాబ్లం, అది అందరు ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు, తిని అది డైజెస్ట్ చేసేసి అదే అది అలవాటు అయిపోయింది. అది డేంజర్. అది మళ్ళీ ఆలోచించాలి, ఏం చేస్తున్నాం మనం. వి యాక్సెప్టెడ్ ఇట్, దెన్ ఇట్ బికమ్ లా ఆర్ వాట్, లైక్ సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ నాట్ రైట్, సో ఎవ్రీ వన్ షుడ్ థింక్. అండ్ ఆల్సో దట్ థాట్ ఆఫ్ ఒక దేవపుత్రుడు వస్తాడు, వచ్చి అన్ని మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు, తీర్చేసట్టు ఏమైనా చేస్తాడు. ఏం చేస్తాడు అని కూడా ఆలోచించడానికి టైం లేదు. ఏమైనా చేస్తాడు, తీరిపోతుంది అనటం ఇస్ రాంగ్. వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ ఇట్? అమెరికన్ ఆర్మీలో అంకుల్ శామ్స్ imagery is iconic imagery of pointing out at you. That is there in Indian too. That is Indian too. That is why we have this iconic poster pointing at you. It is there in Indian one also. Breaking the fourth wall antaru cinema language lo. అందులో కోపంగా ఒక విక్టిమ్తో మాట్లాడుతూ ఇలా తిరిగి కెమెరా వైపు చూసి he starts addressing the people. That has gone full-fledged 3 hours in Hindustani, Bharateeyudu, Indian, whatever you call it. And I like that conversation because it's a direct, honest conversation. అండ్ ఈ ఆనెస్ట్ కన్వర్సేషన్ గురించి నేను సార్తో ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ భారతీయుడు 2 మీరు ఈ సినిమా గురించి విషయానికి వస్తే సేనాపతి ఉన్నారు, కానీ సేనాపతి రావడానికి కారణాలు చాలా ఉంటాయి. మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఒక హంటింగ్ డాగ్ రావాలి అని ఒక కుర్రోడు చెప్తారు. ఈ రోజు యూత్ చేతుల్లో ఏముందనేది ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ఏం చెప్పినట్టు వేలు చూపించి నువ్వేం చేయబోతున్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలో ఇంకో ఒక సమాధానం కావాలి సార్. హింస సొల్యూషన్ కాదు కదా, కానీ సినిమాలో ఫ్యాంటసీ డ్రీమ్ వరల్డ్ లో మన హింసని, విజిలాంటి జస్టిస్ ని ఒక మార్గంగా చూపిస్తున్నాం. అది సినిమాటిక్ లిబర్టీ. కానీ యంగర్ జనరేషన్ కి ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ఇలా స్టోరీ వెళ్ళకుండా ఉంది. ఆయనే అంటున్నావు ప్రతి స్టోరీ నువ్వు బయట పెడుతున్నావు అని. అది ఆయన అలాగే మాట్లాడతారులే, కానీ నేను ఎలాగో దాన్ని బయట లాగేసి మీకు కొంచెం స్వారస్యం కూడుతాను నేను, అంతే కదా. No, but ఇందులో if you see he has this 2 finger. You can allegorically take, if you take the Gandhi route, one is self-discipline. Kill the asura in you. Absolutely. Yeah. Because that villain is there in you. Correct. You always point at the world of సమాజం ఇలా అయిపోయింది, వాడే కారణం అంటున్నారు. మీకు అందులో ఆ క్రైమ్లో మీరు కూడా పంచుకుంటున్నారు. యూ హ్యావ్ what you call partnership in that crime అనేది, which means it is a 2-pronged attack which has to be done. That is why 2 fingers. అదే సార్ ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్టు ఇవ్వడం కూడా తప్పు, ఇవ్వడమే తప్పు, తీసుకోవడం తప్పు. కానీ సినిమాలో 2-pronged is 1 finger should hit you. That is the one varma. Another varma is this. You see the dot? It is fading. But once it fades, you should forget it. The dot should hit here. So these 2 fingers, you hide it. You don't see this. This political thing, we are not showing you. But it is there. And that's what I like. This is the new cinematic Varma by Mr. Shankar. So the 1 finger is this way, another finger when it joins together. 1, the punch is stronger. 2, you're sending a political message. This is one way of killing people. But is it possible for you? The other possibility is hit that Varma at the bad man inside you. Correct. Don't do it.
then you have the right to ask the other man, మీరు ఎందుకు ఇలా లంచం తీసుకుంటున్నారు, మీరు తీసుకోకూడదు. మీ లోపల రాక్షసుడిని అసురుడిని ఫస్ట్ ప్రశ్నలు చెప్పండి, తర్వాత వచ్చి ఇంకో మనిషిని ప్రశ్న అడగండి అని అక్కడ ఒక గురుగారు భగవంతుడు చెప్తున్నారు. అక్కడ ఒక రాక్షసుడిని చంపేస్తున్నాడు అనేది కాదు, ఇదే భగవంతుడు, ఇదే రాక్షసుడు. ఇక్కడ వాళ్ళు ఇది చాలా డిమానిక్ ఒక దారి తీసుకుంటుంది. మనం లైట్ గా వద్దాం. శంకర్ గారి ఇమాజినేషన్ లో ఈయన ఎక్కడ ఈ లొకేషన్స్ వెతుకుతారయ్యా, ఈయన సినిమాలో మాత్రం ప్రతి ఫ్రేమ్ ఎలా కళ చూస్తున్నట్టు ఉంది అని ఆడియన్స్ 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. శంకర్ గారు మీ ఇమాజినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? విజనరీ ఎలా వస్తుంది సార్? అది బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఓన్లీ. ఆడియన్స్కి మనం చూపిస్తాం ఒక పిక్చర్లో ఒక సాంగ్, ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ డ్రీమ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి లొకేషన్లో ఇమాజిన్ చేస్తారని ఆ షూలో వెళ్ళి ఇమాజిన్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది. అది చూపించిన తర్వాత అదన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదో ఇవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. ఒక్కొక్కప్పుడు పిక్చర్ చేసిన తర్వాత డైరెక్టర్గా యాక్టర్ కానీ మీరు ఇది అనుకుని చేస్తారు కాదు అంటే అది అనుకోలేదు అని చెప్పుకునే ధైర్యం లేదు మాకు. అలాగా మీరు అలా అర్థం చేసుకున్నారా, థ్యాంక్ యూ అండి అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి అది సీడ్ అవుతుంది. కరెక్ట్. సమ్టైమ్స్ యాజ్ హి సెడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. దే థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ ఆఫ్ అండ్ సే అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంటారు. దాన్ని సే అది కూడా బాగుంది. ఇప్పుడు ఈ ఇండియన్ స్టోరీకి అట్లీస్ట్ 4 స్క్రీన్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. హీ విల్ డూ దిస్, ఆ తర్వాత ఇది అవుతుంది అని భవిష్యవాణిలా చెప్తున్నారు. బట్ that is how much expectation and imagination is there. So the job of a screenwriter is very difficult. ఈ సినిమాలో పనిచేసిన స్క్రీన్ రైటర్స్ మాత్రం కాదండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి ఒక చిన్న ముక్క చెప్పాలి. మెయిన్గా కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సార్ మీ టెక్నీషియన్స్కి సినిమా సైన్ చేసే ముందు వాళ్ళు ఎంతో ఒక పెద్ద ఒక మౌంటైన్ని క్లైమ్ చేయబోతున్నారని వాళ్ళకి తెలిసి వస్తారు. అయినా మీరు ఆ మౌంటైన్ హైట్ పెంచుతారని నేను విన్నాను. మీ టెక్నీషియన్స్ని మీ ఈ సినిమాలో ఎలా ఇన్స్పైర్ చేశారు, వాళ్ళు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు? అదే స్టోరీ చెప్తాను అందరికీ. స్టోరీ చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫరెన్స్ ఏదైతే ఉంటే ఇలా అదే కాదు ఇలాంటి కేటగిరీ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకొని నేను అనుకున్నది కానీ ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చారు. రవివర్మన్ గారు కానీ ముత్తురాజ్ గారు కానీ. చాలా సింపుల్ గా చెప్పేశారు. అంత సింపుల్ కాదు అది. అది ఆ కాన్వర్సేషన్ నేను చూశాను. నా తరపులో నుంచి నేను చెప్పుకోవాల్సింది ఒక చిన్న డ్రెస్, బెల్ట్, దిస్ దట్, హెయిర్, ముస్టాష్, సో మచ్ డిస్కషన్. అన్లెస్ యు ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ యూ విల్ బి బోర్డ్ విత్ శంకర్. బికాజ్ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి ఏవేవో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటున్నారు, ప్రతి విషయానికి 100 విషయాలు చెప్తారు ఏంటి అని అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. ఇట్స్ అ ఛాలెంజ్. దట్ ఈస్ వై ఆల్ టెక్నీషియన్స్ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ అ జాబ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్, which will make you and the film look unique. As a matter of fact, I've done so many films and I always say, చూసానులే ఏముంది కొత్తగా అనే ఒక పొగరు ఉంటుంది అందరికి. Every time when a good thing happens in a set, any film set, you suddenly become humble. అలా అనుకోకూడదు అనే that I felt in the first set, big set they put in పెద్ద ప్యాలెస్ సెట్లు అన్ని చూసాము. ఎంజిఆర్ గారు ఈ సినిమాలో సెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెట్ ఒక ఫుల్ ఫిల్మ్ బడ్జెట్ లో ఉంటుంది. అలాంటి స్కేల్ లో, అలాంటి ఇమాజినేషన్ లో I walked into the set. Usually as an actor I will put a chair and I will ఒక కార్నర్లో కూర్చొని రెడీ అయితే చెప్పండి అంటాను. But I went like a common tourist watching this golden set. yes same feeling. I walked. That itself, the scene gelichindi. That particular moment without any scene happening there, just a pan shot
will become like any of his 7 wonders that he shows in the film. The set itself became that. That I know it took some time because schedule time that because they had to bring that particular paint, particular materials from Hong Kong, China. So it took time. Every step you take is not only cost but actual hard work by many people. We have heard of, you can see in the short trailer, we say mosaic tiles, marble tiles, whatever tiles we could think of. Here you see a glass floor. Money Underneath is stacks of money. Building a set like that. ఆయన ఎలా అంటారంటే ఈ సినిమా సెట్లన్నీ ఒకే రోజు మనం 6 years నుంచి సినిమా తీస్తున్నాం కదా, ఒకే రోజు అన్ని సెట్లని మనం చూడగలిగితే శంకర్ ఫిల్మ్ సిటీలో ఉంటుందని చెప్తున్నారు. అన్ని ఒక్కొక్క సెట్ ఆఫ్ యూనివర్సల్ స్టూడియోస్ లెవెల్లో ఉంటుంది. Actually, I asked స్క్వేర్ బాక్స్ లా ఉంటుంది. ఈ సెట్ ఎంత కాస్ట్, ఈ 2 బాక్స్ వస్తుందా? I'll be counting the cost of the set and you feel ఇంకా ఉందా సీన్ అంటే ఒక సీన్ 10 minutes 7 minutes, దట్స్ ఆల్ సార్. వేరే ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా వస్తుందా? రాదు సార్. సాంగ్ ఆలోచించండి సార్. నాకే పోస్ట్ గా ఉంది. ఇంకోటి చెప్తానండి, నేను ప్రొడ్యూసర్ గారు చెప్పాను, సార్ ఇంత ఖర్చు పెట్టి సెట్ వేసాము, ఒక ఇది గోల్డ్ హౌస్ జ్యువెలర్స్ ఉంటారు కదా, ఒక యాడ్ తీసేస్తాం, బెస్ట్ మనకు కొంచెం కాస్ట్ రికవర్ అవుతుంది. యాడ్ తీసేసి ఆల్ జ్యువెలర్స్ ఒక్కొక్క రోజు వచ్చి యాడ్ షూట్ చేసుకోండి. బిగ్ జ్యువెలర్స్ షూట్ అండ్ యాడ్, కానీ పిక్చర్ రిలీజ్ తర్వాతే అది రావాలి అని ఒక కండిషన్ లో పెట్టి. but it looked like that because it so much opulence. And the reason why he has put that set, I like that more than it is not a dream, it's a real set. It's a real set and there's a real man who has taken all that gold and built a useless palace. And he is a corrupt man. That point I liked because the showing wealth to just tickle the pedestrian కాదు ఇది. కోపం వచ్చేలా ఒక సెట్ వేయడం అనేది, ఇంత డబ్బు ఉంది, మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాం? టాయిలెట్ కూడా గోల్డ్ లో ఉంటుంది. టాయిలెట్ లో కూడా టాయిలెట్ గోల్డ్ లో ఉందని నేను చదివాను. సదాం హుసేన్ అక్కడ కదా ముందు అక్కడ. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత బంగారం యాడ్ ఎవరైనా తీయాలనుకుంటే ఈ సీక్వెన్సెస్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి గోల్డ్ సెట్ కావాల్సిన బంగారం మాత్రం తీసుకోండి. దాంట్లో ఒక లెవెల్, ఒక హద్దు ఉండాలండి, ఆ హద్దు మీరకూడదు. ఇక్కడ ఈ సినిమాలో ఈయన పడిన కష్టాల గురించి మనం చాలా విన్నాం. నేను, లకుల్, సింహ అందరూ దగ్గర నుంచి చూసాం. రోజు 5 to 6 hours ఆయన మేకప్ మీద మాత్రం స్పెండ్ చేశారు. కానీ దాని గురించి మీరు ఆల్రెడీ విన్నారు, దాని గురించి మళ్ళీ మాట్లాడి నేను మిమ్మల్ని బోర్ చేయను. కానీ ఆ మేకప్ వేసుకోవడం స్కిన్ నుంచి ఒక చాలా ఇంచెస్ దూరంలో ఆ మేకప్ కంప్లీట్ అవుతుంది, ఒక కొత్త మొహం ఫామ్ అవుతుంది. డైరెక్టర్ గారు చెప్పారు, భారతీయుడు 1లో సేనాపతి క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు కమల్ గారు ఫాదర్, ఆయన అంకుల్ ఫొటోస్ అన్ని తీసి ఫ్రంటల్ ప్రొఫైల్స్ కలిపి ఒక ఫేస్ క్రియేట్ చేశారు. అలాగే ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన ఏజ్ లో సేనాపతి ఉన్నప్పుడు ఆయనకి కొత్త లుక్ ఉంది, ఆయనకు ఒక కొత్త పర్ఫార్మెన్స్ రావాలి. సార్, ఆ సేనాపతికి ఈ సేనాపతికి ఏ డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చారు? అండ్ మీ పర్ఫార్మెన్స్ మీరు లోపల యాక్ట్ చేస్తే అది బయట కనిపించడానికి ఎంతసేపు పడుతుంది? రావడానికి if you want to complicate it, you can complicate it. బట్ మైక్ లో మీరు మాట్లాడుతుంటే ఒకలాంటి ఎక్కువ వస్తాయి ఫీడ్బ్యాక్. ఆర్ ఫర్ సింగర్స్ టు గెట్ స్టేజ్ లో ఒక స్పీకర్ మానిటర్ స్పీకర్ పాడుతుంది, మనకు వినిపెడుతుంది, లేదా ఆ స్పీకర్ సౌండ్ మాకు వస్తుంది, దూరంలో ఉన్న ఒక స్పీకర్. అలాంటి మెకానిజం మన బాడీలో ఉంది. ఇఫ్ యు వేర్ అ గ్లౌ, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ లెర్న్ టు పికప్ థింగ్స్ వితౌట్ డ్రాపింగ్ దమ్. ఎంత ఫోర్స్ ఇవ్వాలో. సో సైన్స్ అంటే సైన్స్, సెన్సిబిలిటీ అంటే సెన్సిబిలిటీ. ఐ యూజ్ ఓన్లీ మై సెన్సిబిలిటీస్. ఐ డోంట్ థింక్ ఆఫ్ దిస్ క్యాల్కులేషన్ అని అనుకోలేదు. ఇఫ్ యూ లుక్ ఇన్ ద మిర్రర్, ఐఎమ్ స్మైలింగ్,
బట్ కనిపించలేదు. ఆన్ ద వేలో ఉంది సార్, స్మైల్ ఆన్ ద వేలో ఉంది సార్. బట్ వాట్ ఐ లవ్, ఐ స్టిల్ రిమెంబర్, ఎన్నో మందులు గురుగారు ఎన్నో మందులు కళలు నేర్పించారు. బట్ వన్ మ్యాన్ హు క్వైట్లీ డిడ్ ఇట్, గురు అంటే కూడా కోపం వస్తుంది, మైకేల్ వెస్మోర్. It's very easy for us to give 4-5 photographs, but a man sat there, ఈ ముక్కు, ఈ కళ్ళు, ఇది ఆఫ్టర్ ఏజ్ ఎలాంటి రింకిల్స్ వస్తాయి, హౌ విల్ ఇట్ స్టిల్ లుక్ లైక్ కమల్ హాసన్ అండ్ నాట్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్. The first to arrive on it is very difficult. He showed me at least before showing, because I didn't want to fail. అది మొదటిసారిగా ఒక full-fledged, so I must have rejected at least 5 before showing him. And when I say 5, it means at least 10 full days for every attempt. Oh, wow. But he day and night work చేసి he arrived on it. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత బాధపడ్డారని తెలీదు. బట్ వెన్ ఐ సా ద ఎఫెక్ట్, ఈ బికేమ్ హీరో, సో మచ్ సో దట్ రత్నం గారు ప్రింటెడ్ ఎ సెపరేట్ పోస్టర్ ఫర్ మైకేల్ వెస్మోర్. ఐ షోడ్ ఇట్ టు హిమ్. You know what is good about the technician in him? Now photography side lo, in this side is Michael Westmore, poster in Chennai, it is big poster. He was looking at my makeup and say, inko photo vesi unte bagundedi. He was not looking at his face. That was a very touching moment. Even in this, he has retired, but he spoke to all the people. Little problems I had, allergy problem achinai. Danikanta, we spoke what kind of material to use so that it won't affect me. We changed it, because first schedule ki use chesina chemicals kaadu. We had to change. Also, here we had to go to skin specialist. If I continue doing like that, face అవుతుంది. అండ్ నేను దగ్గర నుంచి చూసానండి, ఈయన ఆ మేకప్ వేసుకుని మాతో సరదాగా ఉండలేరు, ఎందుకంటే ఎండ ఆ ప్రాస్థెటిక్ మేకప్ మెల్ట్ అవుతూనే ఉంటుంది. సో ఈయన్ని ఒక చిన్న ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టిస్తారు. సో నాకు ఈ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి సార్తో పాటు. నా మెయిన్ సీన్స్ లో కమల్ సార్తో నేను మాట్లాడాలి, నేను ఆయనతో రిహర్సల్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే ఆయన ఫ్రిడ్జ్ లోపల కూర్చున్నారు. సో నేను అసలు నేను మొహమాట పడను, మీకు తెలుసు కదా, ఓపెన్ టైప్. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్, that ఫస్ట్ ఇండియన్ లో లిటరల్లీ ఇట్ వాస్ a fridge. హియర్ కొంచెం బెటర్. Here we had a whole air conditioned set. I was very thankful for that, because the first Indian we went to go Hogeneckal, various other places. But luckily, old man didn't come to Hogeneckal. I used to feel, ఒకవేళ తాతగారు ఇక్కడ వస్తే నాకైతే ఏమవుతుందండి. So lot of locations we didn't have air conditioners. That time they used to put me in ice box and put me inside. అండ్ మేము చూసాం, మేము రిహర్సల్ చేయడానికి అలా ఏసీ ఒక టెంట్ లా ఉంటుంది, దాని లోపల మొహం పెట్టుకుని సార్ డిస్కస్ చేసి. అండ్ ఈ సినిమా మొత్తం నాతో, రకుల్తో, సింహాతో, ఈయన హీస్ లాంచ్డ్ మీ. సో నన్ను చిన్నపిల్లలా చూసారు ఆయన. ఈయన మేమందరితో కలిసిపోయి ఒక ఫ్రెష్ న్యూ కమర్ లా ఈయన మాట్లాడతారు. అదే సేమ్ హంగర్ ఎవ్రీడే, అన్ని ప్రశ్నలు అడుగుతారు. అందరికి డెమోక్రసీ ఉంటుంది సెట్ లో. సో నేను యాక్టర్స్ తరపున డెఫినెట్ గా థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ, ఎందుకంటే మా ముగ్గురికి మీరు ఇచ్చిన స్వేచ్ఛ కానీ, మాకు ఇచ్చిన మీరు నమ్మకం, కాన్ఫిడెన్స్, ఇట్స్ సంథింగ్ వీల్ నెవర్ ఫర్గెట్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఐమ్ గోనా ర్యాప్ దిస్ సెషన్ అప్ క్విక్లీ. Just one word or one sentence from all of our wonderful guests, including myself. I'll start with Rakul. Rakul, Bharateeyudu 2, Tata Ostade, Tata Teestade. What do you have to say about Indian 2, July 12th? I just have to say that అందరూ ఫ్యామిలీస్ తో పాటు వెళ్ళి 12th జులైకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఇప్పుడు బుక్ చేయండి, ప్లీజ్ చూడండి. అండ్ లైక్ సార్ సెడ్, చేంజ్ మన నుంచి స్టార్ట్ అవుతుంది. సో డోంట్ డూ దిస్ అండ్ భారతీయుడు ఆన్ 12th of July. Sima. జూలై 12వ తారీఖు తాత వస్తున్నాడు, ఇండియాని షేక్ చేస్తాడు. Director garu. Yeah, it's your film. Actually, every family in our country watch this film with full engaging feel, and there is something to take away from the movie. I strongly believe.
కమల్ గారు. ఎస్, ఇట్స్ వండర్ఫుల్ కాన్వర్సేషన్. శంకర్ గారు మొదలుపెట్టిన ఈ కాన్వర్సేషన్ విల్ కంటిన్యూ ఇట్ ఇన్ ఇండియన్ 3. సో భారతీయుడు 3 ప్రామిస్ తో స్టార్ట్ చేయొద్దని చెప్పాను, నేను కరెక్ట్ గా ఎండ్ చేశారు. గురుగారు మామూలు కాదు కదా. సో నేను మీ సిద్ధార్థ్ ని జూలై 12th రోజు భారతీయుడు 2 ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అవబోతుంది. ఈ ఫ్రాంచైజ్ ఎంత పెద్ద ఫ్రాంచైజ్ మీ అందరు గుర్తుంది. వెళ్ళి ఫ్యామిలీతో పాటు మీ పిల్లలతో పాటు ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయండి. సేనాపతి వస్తున్నారు. గెట్ రెడీ ఇండియా, ఇట్స్ యువర్ టైమ్. విల్ సీ యూ ఇన్ సినిమాస్. థ్యాంక్ యూ. Thank you. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.